దీపని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న దశరథ నిజం తెలుసుకుని జ్యోత్స్నాని అరెస్ట్ చేయించిన శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్నాకి నిజం తెలిసిపోయిందని తెలుసుకున్న కార్తిక్ అయితే జ్యోత్స్న ఏం ప్లాన్ చేయబోతుంది, ఎవరికి ఎటువంటి నష్టాన్ని కలిగించబోతుంది అని చాలా టెన్షన్ పడుతూ అయితే ఉంటాడు. అప్పుడే ఇక కార్తిక్ అయితే ఎటువైపు నుంచి జ్యోత్స్న దాడి చేయిస్తుందో అని చాలా భయపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక దశరథకైతే ఫోను రావడంతో దశరథ సుమిత్ర ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటాడు. ఎక్కడికండి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏం లేదు సుమిత్ర, నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, మాట్లాడి వస్తాను, లోపలికి వెంటనే వస్తాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక సుమిత్ర అయితే త్వరగా వచ్చేయండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర తన కుడికన్ను అదురుతుంది. ఏంటబ్బా పొద్దున్నుంచి ఏం జరుగుతుందో ఏంటో అని భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అదోలా ఉండడం చూసిన కాంచన, ఏమైంది వదినా, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు వదినా, ఎందుకో ఉదయం నుంచి కుడికన్ను బాగా అదురుతుంది, ఏం జరుగుతుందని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్న అది విని, ఈరోజు నీ కూతురు చావుని చూడబోతున్నావు, అందుకే నీ కన్ను అదురుతుందేమో అని అంటూ ఉంది. జ్యోత్స్న అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక దీప అయితే, అమ్మా కన్ను అదురుతూ మాత్రాన నష్టాలేమీ జరగవమ్మా, ఒక్కోసారి మనం వీక్గా ఉన్నా కన్ను అదురుతుంది, ఇవన్నీ మనం పెట్టుకున్నాయే తప్ప ఏమీ ఉండదు, నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటుంది దీప అయితే. తర్వాత ఇక దశరథ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఫోన్లో మాట్లాడుతూ ఉన్న దశరథకి ఒక వ్యక్తి అయితే లోపలికి రావడం గమనిస్తాడు. ఎవరతను ఇలా లోపలికి వస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు ఫోన్లో మాట్లాడుతూ. తర్వాత ఇక అతనైతే దశరథకి కనిపించడు. ఇట్టే కదా వచ్చింది, కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక సుమిత్ర అయితే దశరథని చూసి, ఏంటండి అక్కడే ఉండిపోయారు, లోపలికి రండి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే, ఆ వ్యక్తిని నేను ఎప్పుడూ కూడా చూడలేదు, అతన్ని చూస్తుంటే రౌడీలాగా కనిపిస్తున్నాడు, ఎవరై ఉంటారు, ఇప్పుడు అతను ఎందుకు లోపలికి వచ్చాడు, లోపలికి వచ్చాక అతను కనిపించలేదేంటి అని అనుకుంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, నేను పెళ్లి చేసుకోవడం లేదని మా అమ్మ చాలా బాధపడుతుంది, మా అమ్మ కోరిక తీర్చడానికి నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని సుమిత్ర అయితే చాలా సంతోషపడుతూ, చాలు జ్యోత్స్న, నువ్వు ఈ మాట ఇచ్చావు, అంతకన్నా ఏం కావాలి, మా బాధని అర్థం చేసుకున్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అమ్మా నేనెందుకు మీ బాధని అర్థం చేసుకోకుండా ఉంటాను చెప్పు, మీరంటే నాకు ఎంతో ఇష్టం, మీరు నా అమ్మా నాన్న, మిమ్మల్ని కష్టపెట్టకుండా చూసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అలా అంటూ దీప వైపుకి చూస్తూ ఉంటుంది. దీప, మీ అమ్మా నాన్నని మా అమ్మా నాన్నలా ప్రేమగా చూసుకుంటున్నాను, ఆ విషయంలో కూడా నీకు కోపం రావటం లేదు, నువ్వు చాలా సహనమూర్తివి, నీలాంటి సహనం మంచి గుణం గల వాళ్ళు ఎక్కువ రోజులు భూమి మీద ఉండకూడదు, ఉంటే భూమికి భారం అని అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక దశరథ అయితే అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఏంటండి జ్యోత్స్న పెళ్లి చేసుకుంటానంది, మీరేమీ ఆనందపడరు, జ్యోత్స్నని ఎందుకు మీరు మెచ్చుకోవడం లేదు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. దాంట్లో కొత్తేముంది సుమిత్ర, తను ఆల్రెడీ ఒప్పుకుంటుందని నాకు తెలుసులే అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఇక దశరథ అలా అన్న తర్వాత, నేను ఒప్పుకుంటానని నీకెలా తెలుసు డాడీ అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసు జ్యోత్స్న అని అనగానే, అదే ఎలా తెలుసు అని అంటూ ఉంటే, నువ్వు వీలునామా రాసినప్పుడు మళ్ళీ ఆస్తంతా ఎక్కడ కార్తిక్కి వెళ్ళిపోతుందని భయంతో నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావని నేను ముందే ప్లాన్ చేశాను కదా, అందుకనే అలా చెప్పాను, అలా వీలునామా కూడా మార్చాను, నీ గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఈలోగా ఇక అతనైతే కనపడతాడు, ఇంట్లోకి వచ్చిన అతను కనపడతాడు దశరథకి. కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు. అలా కిటికీలో నుంచి చూస్తున్న అతన్ని చూసి దశరథ షాక్ అయిపోతూ అతని ఇంటి కిటికీ దగ్గరుండి అలా చాటుగా చూస్తున్నాడు. అసలు ఎవరో అల్లుడికి చెప్పాలి అని అనుకుంటూ ఉండగా అతనైతే రివాల్వర్ గురి పెడతాడు దీపకి. ఇతని చేతిలో రివాల్వర్ ఉంది, ఎవరికి గురి పెడుతున్నాడు అంటూ అటు ఇటు చూస్తూ ఉండగా
అప్పుడే ఇక దీపకి గురి పెడతాడు రివాల్వర్ అయితే. అప్పుడే దీపకి గురి పెట్టడంతో అంటే ఇతను కావాలని దీపని చంపడానికి ఇక్కడికి వచ్చాడు. నాకు అర్థమైపోయింది. లేదు, నా కూతుర్ని నేను కాపాడుకోవాలి, ఎలాగైనా సరే నా కూతుర్ని రక్షించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడు ఇక దశరథ అయితే దీప దగ్గరికి వెళ్ళి నిలబెడతాడు. ఇంతలో ఇక దీప దగ్గరికి దశరథ వెళ్ళి నిలబడతా విషయం తెలియక దీపని చంపడానికి వచ్చిన వ్యక్తి అయితే రివాల్వర్తో ఇక షూట్ చేయడంతో బుల్లెట్ కాస్త వచ్చి మళ్ళీ దశరథకి తగులుతుంది. ఒక్కసారి దశరథ అయితే కుప్పకూలిపోతాడు. అప్పుడు ఇక దశరథ అని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కార్తిక్ వాడు వాడు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే డాడీ ఏమైంది డాడీ అంటూ నటించేస్తూ ఉంటుంది. కార్తిక్ అయితే షూట్ చేసిన అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళినా సరే అతనైతే దొరకడు. తర్వాత ఇక దశరథని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత మా అబ్జర్వేషన్లో ఉంచాము. తరువాత ఆ దేవుడి దయ అంటూ ప్రాణాపాయ స్థితిలో దశరథ ఉన్నాడని కార్తిక్తో శివనారాయణతో డాక్టర్ అయితే చెప్పడంతో శివనారాయణ చాలా బాధపడుతూ ఉంటాడు. రే ఎవర్రా, ఎవరో కావాలని ఇదంతా చేస్తున్నారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. లేకపోతే మన ఇంటికి ఎవరిని పిలిపించి మన ఇంట్లో వాళ్ళని ఎవరు షూట్ చేయాలనుకుంటారు, ఇదంతా కూడా మనల్ని చూసి ఓర్చుకోలేక చేస్తున్నారు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక జ్యోత్స్ననే ఖచ్చితంగా దీపని చంపడానికి అతన్ని రౌడీ షీటర్ని పిలిపించుంటుంది. రౌడీలను పిలిపించి దీపని చంపడానికి ప్రయత్నించిందంటే జ్యోత్స్న ఎంతకైనా దిగజారిపోయిందని అర్థమవుతుంది. జ్యోత్స్న గురించి నిజాలు తెలియాలి తాతకి అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అయితే. మావయ్య పూర్తిగా కోలుకున్నాక ఇక జ్యోత్స్న బండారం బయట పెట్టేయాల్సిందే, లేకపోతే తను ఏదో ఒక విధంగా ఎవరొకరికి కీడు చెయ్యాలనే చూస్తుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే ఈరోజు వేసిన ప్లాను ఫెయిల్ అయిపోయి మళ్ళీ డాడీకే కొట్టింది. ఇప్పుడు డాడీ స్పృహలోకి వస్తే ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతారు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అలా ఆలోచిస్తూ ఉన్న జ్యోత్స్నకి అయితే మావయ్యని షూట్ చేసిన వాడు దొరికాడు. వాడి చేత ఇదంతా ఎవరు చేయించారో, వాడు నోట్లో నుంచి మాట బయటకి వచ్చిన ఒక్క నిమిషంలో కూడా నేను ఆగను, వెంటనే వాళ్ళెవరో వాళ్ళని కూడా అదే విధంగా షూట్ చేసేస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ దేవుణ్ణి వేడుకోవాలి వాళ్ళ కంట పడకూడదని, నిజం బయట రాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటే కొంచెమైనా నాకు ఎదురు పడకుండా ఉంటాడేమో, నాకు ఎదురు పడితే మాత్రం వాణ్ణి పంపించిన వాణ్ణి దగ్గరికి రప్పించే వరకు వాణ్ణి చావు బాత్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే జ్యోత్స్న బావ అన్నంత పని చేసేస్తాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచనలో పడుతుంది. ఇక ఆలోచిస్తూ జ్యోత్స్న అయితే వాడు మళ్ళీ కూడా మిస్ అయిపోయాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏదో ఒకటి చేసి డాడీ నోరు తెరవకుండా చెయ్యాలి. ఇప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళడానికి అందరూ కూడా ఇక్కడే కూర్చొని ఉన్నారు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో దీప అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది, నేను చెప్పాను కదా కార్తీక్ బాబు, నాకు కల వచ్చింది, అమ్మా నాన్నకి ఏదో అవ్విందని, మీరేమో నమ్మలేదు, చూసారా నాన్న పరిస్థితి ఎలా ఉందో, ఇప్పటికైనా జ్యోత్స్న గురించి నిజాలు బయట పెట్టాలా లేదా అని అడుగుతూ ఉంటుంది. కార్తీక్ని నిలదీస్తూ ఉంటుంది దీప అయితే. అప్పుడు ఇక సుమిత్ర అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అత్త, నువ్వు ఈ టైంలో ఏడవకూడదు, నీకు మొన్నే కదా ఆపరేషన్ అయ్యింది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. నాకు మీ మావి కన్నా నాకేమీ ఎక్కువ కాదురా, ఆయన నాకు ఒంట్లో బాగోనప్పుడు ఎంతలా చూసుకున్నారో అంతకు మించి నేను ఆయన్ని చూసుకోవాలి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే సుమిత్ర అలా అన్న తర్వాత కార్తీక్ అయితే, మావయ్యకి ఏమీ కాదు, నువ్వు భయపడకత్తా, మావయ్య క్షేమంగా బయటికి తిరిగి వస్తారు, ఎవరైతే మావయ్యని చంపాలని చూశారో వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను, ఆల్రెడీ పోలీస్ కేసు పెట్టాను, ఇప్పటి వరకు మన శత్రువులు మన మీద దాడి చేసినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళే మారుతారులే, చివరికి వారిలో ఖచ్చితంగా మార్పు వస్తుందిలేని ఎదురు చూస్తూ ఉండేవాడిని,
కానీ వాళ్ళల్లో మార్పు రాదని నాకు అనిపించినప్పుడు వాళ్ళకి నేను వేసే శిక్ష జీవితంలో మర్చిపోయేవాళ్ళు కాదు అని అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు జ్యోత్స్నాని భయపెట్టడానికి. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే వణికిపోతూ ఉంటుంది. ఇక పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, నువ్వేనా ఇదంతా చేసింది అని అడుగుతూ ఉంటే, నీకేమన్నా పిచ్చి పట్టిన దగ్గర అని మా నాన్నని నేనెందుకు చంపుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మీ నాన్నని కాదే చంపుకోవాల్సింది, నువ్వు చంపుకుంటే సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది. మళ్ళీ నేను కాదు చంపాలనుకుందంటే మళ్ళీ నన్ను నేను చంపుకోవాలంటావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటే నా దగ్గరేనా నీ నాటకాలు? నువ్వు ఎవరి గురించి అలా రౌడీ షీటర్ని మారువేషంలో తీసుకొచ్చావు నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వు దీపని చంపించడానికి రౌడీ షీటర్ని మాట్లాడి తీసుకొచ్చావు కదా అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ అది గ్రాని దీపని చంపడానికి, కానీ దీప మిస్ అయిపోయింది, ఎలాగో మన ఇద్దరి శత్రువు దీపే కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. మన ఇద్దరి శత్రువు దీప ఎలా అవుతుంది? దీప మా ఇంటి దేవత. అలాగే దీపని నువ్వు చంపాలనుకుంటే ఈసారి మాత్రం నేనే నిన్ను చంపేస్తాను అంటూ చెప్తూ ఉంటుంది పారిజాతం మాటలకి అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ, నువ్వు ఎవరెవరో చెప్పుడు మాటలు విని నన్ను అపార్థం చేసుకున్నావు గ్రాని, కానీ నీకు నేను నిజాన్ని చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వే నిజం చెప్పినా కూడా నేను వినిపించుకోను. ఇప్పుడు నువ్వేం చెప్తావో తెలుసా? దీప ఈ ఇంటి వారసురాలు, నేనే నీ మనవరాలని చెప్తావో? అంత గుడ్డిగా నీ మాటలు నమ్మేస్తాననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే గ్రాని వాస్తవానికి అదే నిజం అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయినా నేనేమి నీ మాట వినవదలుచుకోలేదు, పో బయటికి అంటూ బయటికి గెంటేస్తుంది జ్యోత్స్నని పారిజాతం. అయితే వదినికి ఆపరేషన్ జరిగి కోలుకొని అంతా సంతోషంగా ఉన్న వేళ ఇలా జరిగిందేంటి నాన్న అంటూ శివనారాయణ ముందు కాంచన బాధపడుతూ అంటూ ఉంటుంది, అవునమ్మా, ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు. మనం ఎవ్వరికీ తెలిసి ఏమీ కూడా కీడు చేయలేదు, ఎవరి పట్ల మనం అమానుషంగా ప్రవర్తించలేదు, బాధ పెట్టలేదు, కానీ నా కుటుంబానికి ఇలా ఎందుకు జరుగుతుందో తెలియడం లేదమ్మా అని శివనారాయణ బాధపడుతూ ఉంటారు. ఇంతలో డాక్టర్ వచ్చి, శివనారాయణ గారు మీరేమీ భయపడకండి, దశరథ గారికి ప్రాణాపాయ స్థితి అయితే ఏమీ లేదు అని అంటూ ఉంటారు డాక్టర్లు. అయితే ఆయన కోలుకోవడానికి కొంచెంసేపు టైం పడుతుంది, సమయం పట్టిన తర్వాత అప్పుడు ఆయన పూర్తిగా కోలుకుంటారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు పేషెంట్ని వెళ్ళి పలకరించవచ్చు అని అంటూ ఉంటారు. కానీ ఒక్కరే వెళ్ళండి, ముందు మీరు వెళ్ళండి శివనారాయణ గారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక సుమిత్ర ఇక దీప అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో పోలీసులు అయితే వస్తారు. పోలీసులు రావడంతో జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే వచ్చారు ఇన్స్పెక్టర్ అని అంటూ ఉంటారు. ఏంటి మీ మావయ్యని ఎవరో షూట్ చేశారని మా మీద మమ్మల్ని కేసు తీసుకోమని చెప్పి పిలిపించింది నువ్వేనా అని అడుగుతూ ఉంటారు కార్తీక్ని. అవును సార్, ఎవరో కావాలనే మావయ్యని షూట్ చేసి పారిపోయారు, ఎవరు అనేది తెలియడం లేదు, అసలు ఎందుకు ఇలా చేశారో కూడా అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఇదేంటి బావా పోలీసుల్ని పిలిపించాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అని భయపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న. పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారు బావా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే మావయ్య ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు కనిపించడం లేదా? మావయ్యని షూట్ చేసిన వాళ్ళని ఊరికి నేను వదిలిపెడతాను అనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడు ఇక మా డాడీకి ఏం చేయాలో మాకు తెలుసు అని అంటూ ఉంటే, ఏం తెలుసే నీకు? ఏం తెలుసు? కొడుకులుగా అండగా నిలబడి అన్నీ చూసుకుంటూ ఉంటే వాడిని దబాయిస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర మాటలకి. ఏంటి మమ్మీ బావకి సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే చూడండి, త్వరలోనే దశరథ్ గారిని ఎవరు షూట్ చేయబోయారో మొత్తం నిజాలన్నీ కూడా బయటికి రప్పిస్తాము, వాళ్ళెవరో ఖచ్చితంగా పట్టుకుని తీరుతాము అని అంటూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్. అయితే మీకు ఎవరి మీద అనుమానం ఉంటే కంప్లైంట్ ఇవ్వండి అని అనగానే సరే సార్ అని అంటూ ఉంటుంది సుమిత్ర. తర్వాత శివనారాయణ లోపలికి వెళ్తాడు. వెళ్ళాక శివనారాయణతో
ఇక మాట్లాడుతూ ఉంటాడు దశరథ. దశరథ, ఏంట్రా ఇదంతా? మనకి ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దీపని కాపాడి నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి అని అనగానే అప్పుడే ఇక నా కూతుర్ని నేను కాపాడుకున్నాను నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. నీ కూతుర్ని కాపాడుకోవడం ఏంటి దశరథ అని షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. అయితే అవును నాన్న, జ్యోత్స్న ఎవరనుకుంటున్నావో జ్యోత్స్న దాసు కూతురు, దీపే నా కన్న కూతురు నాన్న అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఆ నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. అంటే సుమిత్రకి బోనిమేరో ఇచ్చింది అని అడుగుతూ ఉంటే అవును నాన్న, దీపే సుమిత్రకి బోనిమేరో ఇచ్చి కాపాడింది. ఆ బోనిమేరో ఇచ్చేటప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని, ప్రెగ్నెంట్ లేడీ బోనిమేరో ఇవ్వకూడదని చెప్పడంతో తనేమందో తెలుసా, నాకు మా అమ్మే ముఖ్యం అని అంటూ తన బిడ్డని కూడా చంపుకోవడానికి తను ముందుకు వచ్చింది నాన్న అని అంటూ ఉంటాడు దశరథ. దేవుడి దయ వల్ల కడుపులో ఉన్న బిడ్డకి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగితే ఏమైపోయే వాళ్ళమో అని అంటూ బాధపడుతూ ఉంటాడు. పారిజాతం పిన్ని స్వార్థంగా ఆలోచించి ఆ రోజు పిల్లల్ని మార్చేస్తే జ్యోత్స్న ఆస్తి కోసం కన్న తండ్రిని, పెంచిన తండ్రిని అందరినీ కూడా చంపి ఆస్తి దక్కించుకోవాలని చూస్తుంది. ఈరోజు కూడా నా కూతుర్నే చంపడానికి రౌడీల్ని పిలిపించుంటుంది. పొరపాటుగా నేను దీపని కాపాడబోయి నేను ప్రాణాపాయ స్థితిలో ఉండాల్సి వచ్చింది అని అంటూ ఉంటాడు ఇక దశరథ శివనారాయణతో. అప్పుడు అదంతా విని శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక జ్యోత్స్నాన్ని క్షమించి మనం అస్సలు కూడా తప్పు చేయకూడదు, జ్యోత్స్నాన్ని క్షమించకూడదు అని శివనారాయణ ఇక బయటకైతే వెళ్తాడు. బయటికి వెళ్ళాక పోలీసులు వచ్చారు నాన్న, ఎవరు షూట్ చేయించారో అడిగారు, ఎవరి మీద అయినా మీకు అనుమానం ఉంటే చెప్పండి అని కూడా అన్నారు అని అనగానే పోలీసుల్ని వెనక్కి పిలిపించు అని అంటూ ఉంటాడు కార్తిక్తో. అప్పుడే తాత అని అనగానే చెప్పింది చేయరా, పోలీసుల్ని వెనక్కి రమ్మను అని అంటూ ఉంటాడు. అప్పుడే పోలీసులకి ఫోన్ చేసి వెనక్కి రమ్మంటాడు కార్తిక్. అయితే అదేంటి తాత, పోలీసుల్ని ఎందుకు వెనక్కి రమ్మన్నావు అని అనగానే అప్పుడేక జ్యోత్స్న చెంప పగలగొట్టి నా కొడుకుని చంపించాలని చూసింది నువ్వే కాబట్టి అని అంటూ ఉంటాడు శివనారాయణ. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి అలా మాట్లాడుతున్నావు తాత, నేనేంటి డాడీని చంపించాలనుకోవడం ఏంటి అని అనగానే తాత నీ డాడీ అని మమ్మల్ని వరుసలు పెట్టి పిలవకు, నువ్వు నా మనవరాలివి కానప్పుడు మమ్మల్ని వరుసలు పెట్టి పిలిచే అర్హత కూడా నీకు లేదు అని అంటూ ఉంటే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక మావయ్య గారు అని అనగానే అవునమ్మా, ఈ జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు, దీపే నీ కన్న కూతురు. ఈ పారిజాతం స్వార్థానికి మనం బలైపోయాము. తన కొడుక్కి ఆస్తిలో వాటా ఇవ్వలేదని బయటికి గెంటేశామని ఆ రోజు నీకు పుట్టిన బిడ్డని మార్చేసిన దుర్మార్గురాలిది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం కాళ్ళ మీద పడుతుంది శివనారాయణ కాళ్ళ మీద. అది కాదండి ఆ రోజు అని అనగానే నువ్వు ఆ రోజున చేసిన పనికి ఈరోజు నీ మనవరాలు నా కుటుంబాన్నే నాశనం చెయ్యాలని పగపెట్టింది మా మీద. ఇన్స్పెక్టర్ నా కొడుకుని షూట్ చేయించి చంపించాలని చూసింది ఈ జ్యోత్స్నాని, తనని అరెస్ట్ చెయ్యండి అని అంటూ ఉంటే తాత అది కాదు తాత ఆలోచించు అని అనగానే ఏంట్రా ఆలోచించేది, ఇంకా ఈ దుర్మార్గురాలు గురించి తెలిసి ఇంకా నేను కాపాడాలనుకుంటున్నావా నువ్వు? దానివల్ల నీ భార్య కూడా చనిపోయేది కదరా, ఇంకెన్ని రోజులని తను చేసిన తప్పులు కప్పిపుచ్చుకుంటూ కాపాడుకుంటావు, జ్యోత్స్న అరెస్ట్ అవ్వాల్సిందే అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ని ఇస్తుంది.